వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ ప్లే. నేను మీ రవికుమార్, ఇంటర్నేషనల్ రేటెడ్ చెస్ ప్లేయర్. సో ప్రీవియస్ వీడియోలో క్వీన్ అండ్ రూక్ చెక్మేట్ పార్ట్ 1లో క్వీన్ అండ్ రూక్ చెక్మేట్ 4 వేస్లో చెక్మేట్ చేయడం ఎలాగో మనం తెలుసుకున్నాము. సో ఈ క్వీన్ అండ్ రూక్ చెక్మేట్ పార్ట్ 2లో 2 వేస్లో చెక్మేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఫైల్ వైజ్గా చెక్మేట్ చేయొచ్చు, ర్యాంక్ వైజ్గా చెక్మేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం పొజిషన్లోకి వెళ్ళిపోతాం. సో ఈ పొజిషన్ చూడండి, కింగ్ అనేది C4లో ఉంది. అయితే కింగ్ని మనం బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లో బ్లాక్ చేయాలి. అయితే 8th ర్యాంక్లో బ్లాక్ చేయాలి లేదా H5లో బ్లాక్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాంక్ని మనం కంట్రోల్ చేసుకుంటూ కింగ్ని మనం 8th ర్యాంక్లో బ్లాక్ చేయొచ్చు, లేదా ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ కింగ్ని మనం H5లో బ్లాక్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఆప్షన్ ఏం తీసుకుందాం అంటే ర్యాంక్ వైజ్గా చెక్మేట్ చేయడం ఎలాగో తీసుకుందాం. చూడండి, రుక్ ఆల్రెడీ 3rd ర్యాంక్లో అటాక్ చేస్తుంది, కింగ్ అనేది 4th ర్యాంక్లో మూవ్ అవుతుంది. సో కంట్రోల్ 4th ర్యాంక్. మేజర్ పీస్ టు మైనర్ పీస్ చెప్పుకున్నాం కదా. అటాక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెరీ పవర్ఫుల్ పీస్ యూజ్ చేయండి. అది అవ్వకపోతే దాని నెక్స్ట్ పీస్ సెలెక్ట్ చేసుకోండి. సో క్వీన్ టు A4. సో క్వీన్ అనేది 4th ర్యాంక్లో అటాక్ చేస్తుంది. సో కింగ్ 5th ర్యాంక్లోకి ఎస్కేప్ అవుతుంది, ఎందుకంటే రుక్ కూడా 3rd ర్యాంక్ కదా. కింగ్ అనేది అటాకింగ్ స్క్వేర్లోకి మూవ్ చేయదు, అలా చేస్తే ఇల్లీగల్ అని చెప్తాం. కింగ్ టు C5. సో నౌ అటాక్ ఆన్ 5th ర్యాంక్. మూవ్ యువర్ రూక్ టు B5. కింగ్ కెనాట్ క్యాప్చర్ rook because queen protected rook. సో కింగ్ టేక్స్ rook చేస్తే దాన్ని ఇల్లీగల్ అని అంటారు. కింగ్ ఎప్పుడు కూడా అటాకింగ్ స్క్వేర్లోకి మూవ్ చేయదు, అలాగే ప్రొటెక్ట్ చేస్తున్న పీసెస్ని కిల్ చేయదు. సో కింగ్ 6th ర్యాంక్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ కంట్రోల్ 6th ర్యాంక్. క్వీన్ టు A6. సో కింగ్ 7th ర్యాంక్ ఎస్కేప్ అవుతుంది. దెన్ అటాక్ ఆన్ 7th ర్యాంక్. రుక్ B7. సో నెక్స్ట్ కింగ్ బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లోకి మూవ్ అయిపోతుంది. సో రుక్ అనేది 7th ర్యాంక్లో అటాక్ చేస్తుంది, కింగ్ అనేది బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లో బ్లాక్ అయిపోయింది. సో దెన్ అటాక్ ఆన్ బార్డర్. సో క్వీన్ టు A8. చూడండి, ఇప్పుడు క్వీన్ అనేది కింగ్ని అటాక్ చేస్తుంది. సో కింగ్కి మూవ్ చేయడానికి స్క్వేర్స్ లేవు. అటాక్ చేస్తున్నప్పుడు కింగ్కి స్క్వేర్స్ లేకపోతే, అంటే ఐ మీన్ ఎస్కేప్ అవ్వడానికి స్క్వేర్స్ లేకపోతే దాన్ని చెక్మేట్ అంటారు. సో ఇది ర్యాంక్ వైజ్గా మనం కంట్రోల్ చేస్తూ కింగ్ని 8th ర్యాంక్లో చెక్మేట్ చేసాం. సో అలాగే మనం ఫైల్ చూడండి, క్వీన్ A5 కంట్రోల్ చేస్తుంది, రుక్ B5 కంట్రోల్ చేస్తుంది. సో కింగ్ C5లో మూవ్ చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు మనం కింగ్ని H5లో ఎలా బ్లాక్ చేసి చెక్మేట్ చేస్తామో చూద్దాం. సో క్వీన్ అనేది A5 కంట్రోల్ చేస్తుంది, రుక్ B5 కంట్రోల్ చేస్తుంది. సో మనం ఇప్పుడు C5 కంట్రోల్ చేయాలి. అగైన్ మేజర్ పీస్ టు మైనర్ పీస్. మేజర్ పీస్ ఏంటి? క్వీన్ అటాకింగ్ ఆన్ C5, రుక్ అటాకింగ్ ఆన్ B5. సో కింగ్ అనేది D5కి ఎస్కేప్ అవుతుంది. కింగ్ టు D4. దెన్ అటాక్ ఆన్ D5. మూవ్ యువర్ రుక్ టు D3. సో కింగ్ చెప్పాం కదా, కింగ్ రుక్ని కిల్ చేయదు, అది ఇల్లీగల్ అవుతుంది. నెక్స్ట్ కింగ్ E5కి ఎస్కేప్ అవుతుంది. కింగ్ టు E5 ఆర్ E4, ఎనీ మూవ్. దెన్ అటాక్ ఆన్ E5. క్వీన్ టు E2. కింగ్ F5కి మూవ్ చేస్తుంది. దెన్ అటాక్ ఆన్ F5. నెక్స్ట్ కింగ్ G5కి ఎస్కేప్ అవుతుంది. సో రుక్ ఆల్రెడీ F5 కంట్రోల్ చేస్తుంది కదా. దెన్ అటాక్ ఆన్ G5. క్వీన్ టు G2. సో నెక్స్ట్ కింగ్ H5లోకి మూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, క్వీన్ అనేది కింగ్ని బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లో బ్లాక్ చేసేసింది, రైట్. సో క్వీన్ G5లో అటాక్ చేసింది, కింగ్ అనేది H బార్డర్లో బ్లాక్ అయిపోయింది. సో కింగ్ని H బార్డర్లో బ్లాక్ చేసిన తర్వాత మనం బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లో అటాక్ చేస్తే ఈజీగా చెక్మేట్ అవుతుంది. సో రుక్ టు H3. సో రుక్ అనేది కింగ్ని అటాక్ చేస్తుంది, దెన్ నో స్క్వేర్స్ టు కింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ రుక్ చెక్. సో దిస్ ఈస్ కాల్డ్ చెక్మేట్. సో ఈ విధంగా మనం క్వీన్ అండ్ రుక్ కాంబినేషన్తో
ఫైల్ వైస్‌గా, ర్యాంక్ వైస్‌గా చెక్‌మేట్ చేయొచ్చు. ఈ క్వీన్ అండ్ రూక్ చెక్‌మేట్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు బోర్డ్ మీద ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా వస్తుంది. మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. రైట్? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.